సాటర్డే రోజు అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు అసలు ఇక మామూలుగా లేకుండే, అసలు రేవంత్ అన్న అంటే మరి రేవంత్ అన్న లేకుండే. నేను 2 కథనాలు పెట్టిన ఫ్రెండ్స్. 16th March 2025కి వచ్చిన కథనాలు అంటే నిన్న మేము పనిచేయం కాబట్టి దాన్ని మండే తీసుకున్నాం కాబట్టి నమస్తే తెలంగాణలో వచ్చిన మెయిన్ ఆర్టికల్ ఒకటి తీసుకున్నాము 16th March 2025ది. ఇంకొకటి వెలుగుల అదే రోజు వెలుగులు వచ్చిన తీసుకున్నాం. ఇప్పుడు ఏమంటారంటే నువ్వు బీజేపీ ఛానల్, నువ్వు కాషాయ పార్టీకి సపోర్ట్ చేస్తావు ఎక్సెట్రా ఎక్సెట్రా అంటారు. నేను డంక్ అయిపోయే చోట యాక్సెప్ట్ చేసిన. యాక్సెప్ట్ చేసుడు కంటే ఎక్కువ మేమే చెప్పినాం. మాకెవడో అడిగితే మేమేమో చెప్పలే ఫ్రెండ్స్. వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎ ఫ్యాక్ట్ దట్ వీ విల్ సపోర్ట్ బీజేపీ. మనంతా హానెస్ట్, మా అంతా అన్నాను. ఎందుకంటే మీరంతా మనమంతా మీరు కాబట్టి, భారతావని అంతా మనమే కాబట్టి మేము అట్లీస్ట్ కన్ఫెస్ చేసినందుకు మాకు ఒక అప్రిషియేషన్ మీరు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఇప్పుడు చూడు నమస్తే తెలంగాణ V6 ఎట్లా రాసిండు, వెలుగు ఎట్లా రాసిండు. ఫస్ట్ నేను వెలుగు తీసుకుంటున్నా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు కట్టడికి చట్టం తెద్దాం, చెత్త పోస్టులపై చర్యలు, హద్దులు దాటితే శిక్షలు ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి. జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏది పడితే అది మాట్లాడితే ఊకోం. సీఎంగా నన్ను నా పనితీరును విమర్శిస్తే పడతా. ఇంట్లోని ఆడవాళ్లను తిట్టడమేంటి, తీరు మార్చుకోకుంటే తోడుకలు తీస్తా. చంద్రశేఖరరావు మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇది మంచి సంస్కృతి కాదని హితవు. ఇది వెలుగులో రాసిండ్రు. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఏం రాసిరో చూద్దాం. యూట్యూబర్స్ క్రిమినల్సా, జర్నలిస్టుల జాబితాలో లేకుంటే నేరస్తులేనా, తోడుకలు తీస్తా, బట్టలిప్పించి రోడ్లపై తిప్పిస్తా. సోషల్ మీడియాలో పిచ్చి ప్రచారం చేస్తున్నారు, అవసరమైతే ఉక్కు చట్టం తెస్తాం సీఎం రేవంత్. వీళ్ళు ఇంకా పెద్ద గీత గీసారు. అసలైన సిసలైన గీత ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఒక చిన్న సూచన ఇస్తున్నా. సార్, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు అన్న మాటలు చెప్తున్నా సార్. డిసెంట్ ఈజ్ ద రైట్ ఆఫ్ డెమోక్రసీ. డిసెంట్ అనగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అయితే మీ స్టేట్మెంట్కి దీనికి నేను ఏకీభవిస్తా. ఏంది, సీఎంగా నన్ను నా పనితీరును విమర్శిస్తే పడతా, ఇంట్లో ఆడవాళ్ళను తిట్టడం ఏంటి, ఫైన్, నేను కాదని అంటలేను. ఇంట్లో దగ్గరికి పోవద్దు, అది మాత్రం రూల్. ఇంట్లో పక్కకు పెట్టే కంటే మీ పనితీరును కూడా ఏమంటారు ఇష్టం వచ్చినట్టు బూతులతో మాట్లాడదు. నేను రేవతికి మద్దతు తెలిపేటప్పుడు చాలా క్లియర్ కట్గా ఒక మాట చెప్పిన. ఏందనంటే, మీరు ప్రజాస్పందన పెట్టడం తప్పు కాదు. యాజ్ ఎ జర్నలిస్ట్ యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫైన్. బట్ అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఆర్డర్, మెచ్యూరిటీ అండ్ ఆబ్సెనిటీని ఆర్టికల్ 19 ఆఫ్ క్లాజ్ 1 అనేది క్లాజ్ 2 సారీ ఆర్టికల్ 19 ఆఫ్ క్లాజ్ 1 మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే అంటున్నారో, which is supported by the article 19 of class 2, that you have to maintain the public order, obscene and maturity అనేది యూజ్ చేయాలి. ఇది నేను చాలా క్లియర్ కట్గా చెప్పిన. నిన్న నాకు 2-3 పెద్ద మనుషులు కూడా ఫోన్ చేశారు. గిరీష్, మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా నీ విమర్శను ఎప్పుడు మేము సపోర్ట్ చేయలే, బికాస్ నువ్వు చాలా పద్ధతిగానే రాజ్యాంగబద్ధంగానే మాట్లాడినావు. బట్ నువ్వు ఇంట్లో ఏమంటే అన్న మీరు మొత్తం వీడియో చూసి రానంటే తర్వాత మళ్ళీ కొంతమంది వీడియోలు చూసి మళ్ళీ నాతో మాట్లాడిన తర్వాత నువ్వు అన్నది కరెక్ట్ గిరీష్, సరే డన్. సో నేనేమంటున్నా రేవంత్ అన్న అనంటే, అందరి ఇప్పుడు జర్నలిస్టుల ముసుగులో అని చెప్పి మీరు అంటారు కదా, మేము జర్నలిస్టులం కాము, మేము సామాన్యులం. రేవంత్ అన్న ఇవాళ సామాన్య జనాల కింద మేము మాట్లాడుతున్నాం. సో మీరు మాట్లాడిన అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి కదా రేవంత్ అన్న, దానికి ఇవాళ చిత్రగుప్తిస్తున్న స్పందన. మీరు మాట్లాడిన ఈ కంప్లీట్ పిక్చర్కి ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో మీరు అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్లో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఫ్రేమ్లో గుంజుకరానికి ప్రయత్నం చేస్తా, నా చిన్న ప్రయత్నం నేను చేస్తా. అయితే ఇలా రేవంత్ అన్న తెలంగాణ యాంగ్రీ బర్డ్ అయిపోయాడు పాపం, మస్తు కోపంగా ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏందనంటే, యూట్యూబర్లతో నేర్చుకోక రేవంత్ అన్న, మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ మీ కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది. ఎందుకు చెప్పాలనా, ప్రతిసారి మోతబరి చూపించడం అనేది ముఖ్యమంత్రి తత్వం కాదు. ఇట్లా యాటిట్యూడ్ చూపించి ఇట్లా నిలబడి ధార్కార్ చాతాలు మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి తత్వం కాదు. తొక్కి పడదొప్తా, మెడలేసుకుంటా, చీరుతా, తొక్కేస్తా అని అంటే మీకు గులాంలమై పుట్టనీకే మేము పుట్టలేం. మా తల్లిదండ్రులు రేవంత్ రెడ్డికి గులాంలం చేయనీకే మమ్మల్ని కనలే.
తెలంగాణ తల్లి పాలు దాగి పుట్టిన మాకు మీకెంత రోషం ఉందో దానికంటే రెట్టింపు రోషమే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ తల్లి పాలు దాగిన మేము మిమ్మల్ని చూసి కేసీఆర్ని చూసి ఇంకెక్కువ నేర్చుకున్నాం. దునియాలో ఎట్లా బతకాలా, ఏం మాట్లాడాలా, రాజ్యాంగం ఏంది, రాజకీయం ఏంది అని అనేది ఇలా తెలంగాణ ప్రజలకు అబ్సల్యూట్గా తెలుసు. అందులో మాకు ఇంకా మీకంటే ఎక్కువ తెలుసు. యూ మే బీ ఏ చీఫ్ మినిస్టర్ టుడే, మాది ఫ్యూచర్ జనరేషన్ సార్. జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ ఎక్స్ అని మాట్లాడతాం కదా, జెన్ జీ మేము. సో మాకు చాలా బాగా తెలుసు రేవంత్ అన్న. సో మీరు అంత తాపత్రయపడకండి. కోపం పెంచుకున్నారనుకో, తన కోపమే తన శత్రువు, అందుకే అది రాసిన, తన కోపమే తన శత్రువు రేవంత్ అన్న. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నా రేవంత్ అన్న అని అంటే, డోంట్ బికమ్ అన్ యాంగ్రీ బర్డ్ ఆఫ్ తెలంగాణ. మీకు సెట్ కాదే కోపం, మీరు నవ్వుతే చాలా మంచుకుంటారు రేవంత్ అన్న. సో నేను మసాలా మాట్లాడతలేను, ఇప్పుడు సబ్జెక్ట్ కాడికి వస్తున్నా. మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయని అంటే, ఒకసారి మీరు ఈ మనిషిని చూసి నేర్చుకోరు శ్రీధర్ బాబు అని. ఆయన మీద కూడా క్రిటిసిజం ఉన్నది తెలంగాణలో, లేదంటలేదు. నేనే ఆయన నియోజకవర్గం కరీంనగర్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు సురేందర్ మోహన్ ఐఏఎస్ని మీరు ఎందుకు మార్చిండ్రు, ఇందులో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి నేను శ్రీధర్ బాబు గారిని కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో, ఆయన నియోజకవర్గం కాబట్టి సార్ మీరు కళ్ళెట్లు మూసుకున్నారు అని చెప్పిన. పొన్నం ప్రభాకర్ గారిని కూడా అన్నా నేను, ఎక్సెట్రా ఎక్సెట్రా అని అందరిని అన్నా. సో నేనేమంటున్నా అంటే, హీ హాజ్ నెవర్ రియాక్టెడ్. ఆయన మీదకి ఏదైనా క్వశ్చన్ వచ్చి ఆరోపణ వచ్చినప్పుడు కూడా ప్రజా జీవితంలో ఉన్న ఆయన ఎప్పుడు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది దాటలే. తన నాలుకకు పదును పెట్టే తన నాలుకని కంట్రోల్లో పెట్టుకునే మాట్లాడింటారు రేవంత్ అన్న. అసభ్య పదాజాలానికి ఎప్పుడు పోలే. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ శ్రీధర్ బాబు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఇక్కడ నేను మీ తోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా తీసుకుంటున్నా. ఈయనని మామూలుగా ప్రతిపక్షాలు విమర్శించలే, నువ్వు గుడ్డేనుగులకి ఎంటికలు పెంచుకొని ఎక్సెట్రా ఎక్సెట్రా అని మస్తానన్నారు. ప్లస్ అప్పటికి ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఈయన ఫ్యామిలీ దగ్గరికి కూడా పోయినరు, ఈయన కుటుంబాల జోలికి కూడా పోయినరు. పోలేదని అని అంటలేను, నేను తీయమంటే ఆ వీడియో రికార్డులు కూడా తీసి పెడతా, చిత్రగుప్తులం కదా, డేటా మొత్తం పెడతా. బట్ ఇక్కడ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది దాటలే. సౌమ్యుడు లెక్కనే ఉన్నాడు. రాజకీయాలలో ఉన్నప్పుడు రేవంత్ అన్న ఎత్తుగడలు ఎంత ఇంపార్టెంటో నాలుకే మడత కూడా కరెక్ట్గానే ఉండాలని. ఇష్టం వచ్చినట్టు పదవి ఉంది కదా అని చెప్పి మాట్లాడలేం. బికాస్ పదవి అనేది ఎప్పుడు ఉండదే, ప్రకృతి పెద్దదే పదవి కంటే. నేచర్ నిన్ను ఎందుకు డిసైడ్ చేసింది అని అంటే, ప్రకృతినే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిండు కేసీఆర్. ద నేచర్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్ పొజిషన్ మిస్టర్ సీఎం. సో ఆ ప్రకృతి విరుద్ధంగా పోయి నువ్వు నాటకాలు ఆడతానంటే ఆ ప్రకృతి నిన్నే పాతాళానికి దొక్కుతుంది రేవంత్ అన్న. సో డోంట్ బికమ్ అన్ యాంగ్రీ బర్డ్ అని అంటున్నా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, మీరు ఇష్టం వచ్చినట్టు తొక్కుతా కథ అన్ని రూల్స్ తీసుకురండి, ఎవరు వద్దంటలేరు, అన్ని రూల్స్ తీసుకురండి. ఆ రూల్స్లలో ఫస్ట్ మీరు ఫిట్ అయినరా అని చెప్పి చూసుకోరు. నీళ్ళు మీదికేని కిందికి పడతాయి అన్న, కిందికేని మీదికి పోవు. నీళ్ళు మీదికేని కిందికి వస్తాయి, ఫస్ట్ మీరు చక్కగా ఉన్నారా అన్నది చూడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఫోన్లలో ఏందరా నాయన బీప్ సౌండ్లతో నిన్న మొత్తము. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే మిమ్మల్ని ట్రోల్ చేసిర్రు రేవంత్ అన్న. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని చెప్పి మొత్తం నడిపారు మీ మీద. మళ్ళీ ఇక్కడ తలకాయలు ఎడబెట్టుకుంటారా మీరు? కేసీఆర్ అట్లా మాట్లాడిండు కాబట్టి నేను అది చేస్తున్నానంటే, మళ్ళీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి? ఇవాళ మాసుంటి జెన్జీ పోరాలు అడుగుతారే మిమ్మల్ని? మాటలు అనేవి చాలా ఖతర్నాక్ ఉంటాయి రేవంత్ అన్న. ఆ మాటలని కంట్రోల్ చేసుకొని పోవాలి. మాకు కూడా మస్తు ఉంటుంది మిమ్మల్ని అనాలని. కోడంగల్ కోస్గి అదేమో ఉంది కదా, అక్కడ మా దేవాలయ భూమి 14 ఎకరాలకు జియో ఇచ్చినాం. ఎట్లిచ్చినావు దేవాలయ భూములు వేరే దగ్గర చేస్తానన్నావు. మాకు అయింది బాధ. బట్ మేము కంట్రోల్ స్టేట్లు అడిగినాం. ఎప్పుడైతే గ్రానైట్ మాఫియా మీద ఉక్కుపాదం మోపుడు మొదలెట్టినామో చిత్రగుప్తులా, మీరు సురేందర్ మోహన్ని మార్చిర్రు. మీ కంట్రోల్ మీ దాన్ని ఏమంటారు, మీకు తెలియకుండానే అయిపోయింది అంటారా రేవంత్ అన్న? అది అప్పుడు కూడా జనాలు అసహనానికి ఏం గురిగాలే. 6 గ్యారంటీలు అని చెప్పి ఇంత రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతుల ఎమోషన్స్తో ఆడుకున్నవే రేవంత్ అన్న. నేను ఇప్పుడు ఆడికి వస్తున్నా. ప్రాబ్లం ఏందని అంటే, మీకు కోపం రాగానే పడాలని అంటారు చూడు. మీరు కోపం రాగానే నేను తొక్కి పడేస్తాను, నువ్వు తొక్కించుకోవాలని అంటారు చూడు. ఇక్కడ గిల్లితే గిల్లించుకోనికే క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరే తెలంగాణ ప్రజలు రేవంత్ అన్న. మూతబరి బ్యాచ్లు, తెలంగాణ ప్రజలంటేనే మూతబరి బ్యాచ్లు. నిజాం మీదనే బాంబేసిన వాళ్ళే తెలంగాణ ప్రజలు. వెనుకటికి ఆత్మగౌరవం కోసం ఏడుదాకానైనా డంకేపే చోటనంటారే రేవంత్ అన్న.
మీరు తెలంగాణలో ఉట్టి మీకు తెలంగాణ వాదం తెలంగాణ పౌరుషం తెలియదని అంటే ఇష్టం వచ్చినట్టు మైకులు ఉన్నాయి కదా, పదవి ఉన్నది కదా అని చెప్పి మాట్లాడితే మీ పదవి కేవలం అదొక 5 సంవత్సరాల అలంకరణ. ఆ అహంకారము ఈ అలంకరణకు తోడైతే మీ అహం ప్రకృతి సహించదే. అండ్ కమింగ్ టు యువర్ మాటలు రేవంత్ అన్న, మీకు ఒక చిన్న పాట అంకితం చేస్తున్నది ఇవాళ చిత్రగుప్త్. చిన్న పాట అంకితం చేస్తున్నాం. మీ మాటల్లోని మడత చూస్తే వణికే తెలంగాణ అంతా, మీ రాజకీయ రంగులన్నీ చూస్తే మేము వంగి ఒర్రుతా, మత్తెక్కుతాంది చూస్తే కాంగ్రెస్సు కంపు ముంత, తై తక్కలాడుతుందే నర నరము నాగులాగా. జర డోల్ తీసుకురాలే, లేకపోతే టట్ 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 అని పెడుతుండే నేను కూడా. మీ గమన్ గట్టిగుందే గల్లీల గలీజ్ గొల్లం లెక్క, మీ పోకడ పొడువు చూస్తే పుడుతుంది ప్రజలకే తిక్క. నా రేవంత్ అన్న, మీకే ఇది అంకితం. ఎందుకు అంకితం చేస్తున్నానంటే, రాచరిక పాలననైనా సెమీ రాచరిక పాలననైనా క్యాండిడేట్ అయినా పొలిటికల్ క్యాండిడేట్ అయినా ఎవరైనా ఈ సోషల్ మీడియా అనేది పొలిటికల్ బిహేవియర్ని ప్రదర్శిస్తుంది. ఒక సోషల్ మీడియా అనేది ఎప్పటికీ పొలిటికల్ బిహేవియర్ని జనాలకు చూపిస్తుంది రేవంత్ అన్న. ఈ ఫ్లో ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో పబ్లిక్, ఈ ఫ్లో ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఉంటుంది రేవంత్ అన్న పబ్లిక్ ఒపీనియన్ మీద. సో మీరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనుకో, పబ్లిక్ ఒపీనియన్ల మీద సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఉంటుంది, మారుతుంది. పబ్లిక్ ఒపీనియన్ మీ మీద కూడా మారుతుంది, మీ ప్రభుత్వం మీద కూడా మారుతుంది. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యాక్ట్ దట్ యు ఆర్ నో మోర్ ఎన్ ఇండివిజువల్ టుడే, యు ఆర్ ఎ సిస్టమ్, యు ఆర్ ఎ రెస్పెక్టబుల్ సిస్టమ్, అండ్ యూ హోల్డ్ హానరరీ పొజిషన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ది సీఎం, చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ కాదే, చీఫ్ మినిస్టర్. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమైపోయిందనంటే, ట్రెడిషనల్ మీడియా కొన్ని పార్టీల చేతిలో పావులైపోయినాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టే. ఇప్పుడు వెలుగు ఉన్నది, కాంగ్రెస్ మొన్నటిదాకా చెప్పినా కదా, నా ప్రింట్ మీడియా నా ఎలక్ట్రానిక్ మీడియా నాతోనే ఉండాలని చెప్పి కోరుకునే ఛానల్ అది. సో మొన్నటిదాకా ఒక పార్టీకి రాసే, ఇప్పుడు ఇంకొక పార్టీకి రాసే, ఆయన వేరే దాంట్లోకి దుంకినట్టు ఆ పార్టీకి రాసే. ఏరా నమస్తే తెలంగాణ, నేను సపరేట్గా చెప్పాల్సిన అక్కర్లేదు. మీరు నన్నని ఫాయిదా లేదు బ్రదర్, నేను వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే మమ్మల్ని అంటారో బీజేపీ ఛానల్ అని. సో నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కళ్ళకు ఒక్కొక్క కథ ఉన్నది, ప్రతి ఒక్కళ్ళకు ఒక్కొక్క కథ ఉన్నది. సో మీ ట్రస్ట్ ఎక్కడున్నది అంటే, మీ మీడియాని కంట్రోల్ చేసి, మీ పేపర్లను కంట్రోల్ చేసి ప్రజలకు ఏదో చెప్తానంటే ప్రజలు పిచ్చోళ్ళ లెక్క కూసోరు, ప్రజలు పిచ్చోళ్ళ లెక్క అయినారు. అప్పుడు సోషల్ మీడియా వేదిక అవుతుంది. సోషల్ మీడియా వేదిక అయినప్పుడు వాళ్ళ ఎమోషనల్ రెస్పాన్స్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా చెప్పుకుందామంటే ఒక పేపర్ ఒకటి రాయకపోయా, చెప్పుకుందామంటే ఒక మీడియా ఒకటి చెప్పకపోయా, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వార్తలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వార్తలు రాయబట్టే, అడ్వర్టైజ్మెంట్ల కోసం రాయబట్టే. అప్పుడు ఏమవుతుందంటే, సోషల్ మీడియా వేదికగా ప్రజలే ఒక మీడియాని ఛానల్ తయారు చేస్తారే. ఈ సోషల్ మీడియా మీరు ఎలక్షన్లో వాడుకుంటే మాత్రం అది సంసారం. బట్ అదే సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియా ప్రభుత్వాలను ఎప్పుడైతే ఎండగట్టుడు మొదలెడుతుందో అది వ్యభిచారం అవుతుంది. బట్ ఎస్, నేను ఒక దాంట్లో మీతో ఏకీభవిస్తా. ఏందనంటే, కుటుంబ సభ్యులను లాగాల్సిన కూడా అవసరం లేదు రేవంత్ అన్న. మిమ్మల్ని కూడా అసభ్యంగా ఎవరు మాట్లాడద్దు, ఎవ్వరు కూడా బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది. కాకపోతే మీరు కొన్ని డిక్షనరీలో పదాలు కలుపుతున్నారు, మీరే కేసీఆర్, మీరే కలుపుతున్నారు. వెనకటికి కూడా టేబుల్ మీద కొట్టి పొన్నం ప్రభాకర్ అన్న కూడా యాటిట్యూడ్ కలిపిండు, అది కరెక్ట్ కాదు కదా నేను అనేది. సో పక్కోళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుంది అంటే రేవంత్ అన్న, మీ యాటిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. మీ యాటిట్యూడ్ సొక్కంగా ఉంటే ఆడు కూడా సొక్కంగా ఉంటాడు. మీరు నేను ఇట్లనే ఉంటా, నేను పదవులు ఉన్నా కదా అని అంటే నడవదు అది. ఆ అలంకరణ ఎన్ని రోజులు ఉంటుంది? ఎప్పుడైనా నువ్వు మంచం మీద ఎక్కినప్పుడు అలంకరణ తీసేయాల్సిందే, ప్రకృతి ఊకోదాడ. సో ఈ ఎమోషనల్ రెస్పాన్సు యాక్షన్కి లీడ్ చేస్తుంది సోషల్ మీడియాలో. సోషల్ మీడియా ఏం చేస్తుంది అని అంటన్నా, వాళ్ళ యాంగర్ని, వాళ్ళ ఒక బిహేవియర్ని, ప్రభుత్వం పైన ఉన్న ఒక వ్యతిరేకతని బయటికి తీసుకొచ్చే ఒక ఏకైక టూల్ సోషల్ మీడియా. సరే ఇలా మీరు కేసులు పెడతా అని చెప్తారు. వెనకటికి కేసీఆర్ కూడా ఎవరో ఆయన ముక్కును అన్నాడని చెప్పి పిల్లగాడిని 3 సెర్ల నీళ్ళు అయిపించిండు. వెనకటికి ఒక ముక్కు ముక్కిట్లున్నది, కేసీఆర్ని ముక్కెట్లున్నది అని పోరాడు అన్నాడు. ఓ సుక్కలు చూపించాడు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ చేసింది ఏంది,
నువ్వు చేస్తలేవేంది? ఆయన 10 సంవత్సరాలలో చేసినాయి, నువ్వు 1 సంవత్సరంలో చేయబడితే రేవంత్ అన్న. నీకు అంత అహంకారం పెరిగిపోయి ప్రజలు ఇది చూస్తున్నారు. నేను అది చెప్తున్నా, ప్రజల పర్సెప్షన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు ఏంటే క్రిటిక్స్ తీసుకోవాలనే, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు క్రిటిక్స్ తీసుకోవాలా. ప్రజాస్పందన ఇననోడు భారత రాజ్యాంగం ప్రకారము ఈ డెమోక్రసీలో నీకు చోటు ఉండదే. లేకపోతే నువ్వు కూడా ఒక ఐలాండ్ కొనుక్కొని ఆడ రాజరికం నడుపుకో రేవంతనా, ఆడ తొక్కుకో, ఏమన్నా చేసుకో, వచ్చినోడంతా నీ గులాంలు ఉంటారు కాబట్టి. బట్ ఈ రాజకీయం అనేది ఏదైతే ఉందో మన భారతదేశంలో, నువ్వు ప్రజలే రాజులే, పాలకులు ప్రజలకు సేవకులే. ఇది నువ్వు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు హార్ష్ లాంగ్వేజ్ ఏదైతే వచ్చిందని అంటున్నావు చూడు, నువ్వు ఇప్పుడు జర్నలిస్టులు మాట్లాడినరా, లేకపోతే జర్నలిస్టులు మాట్లాడిచ్చిర్రా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కార్యాలయంలో మాట్లాడిచ్చిరా, అది సబ్జెక్టెడ్ టు ఇన్వెస్టిగేషన్. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చూసుకుంటారు, మీరు నేను పనిచేయాల్సిన అవసరం లేదా. సో వాళ్ళకి అది వదిలిపెడదాం, వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కూడా బయటికి తీస్తున్నారు, బరాబర్ తీయాలి. బట్ ఫ్యాక్ట్ ఈడ మీరు మర్చిపోతున్నారు ఏంది తెలుసా రేవంత్ అన్న, తోటి జర్నలిస్టులు కూడా మర్చిపోతున్నారు ఏంది తెలుసా రేవంత్ అన్న. ప్రజలు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు ఏంది తెలుసా. ఇవాళ మేము కూడా సోషల్ మీడియా వేదికగా మేము జర్నలిస్టులం కాం, మేము ఆమ్ ఆద్మీలమే, చిత్రగుప్తుల సామాన్యులమే మాట్లాడుతున్నాం. ఈ ప్లాట్ఫామ్ మీ అందరిదని చెప్పి మనం మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాను సోషల్ మీడియా లెక్కనే వాడుతున్నాం. అయితే ఇవాళ మీరు ఒకటి అర్థం చేసుకుంటలేరు ఏంటంటే, ఒక తెలంగాణ పౌరుడు అసహనానికి గురవుతున్నాడు, అసహనానికి గురై మీ మీద అసభ్య పదాజాలం వాడుతున్నాడు అని అంటే, మీ ప్రభుత్వము మీ పథకాలపైన, మీ పరిపాలన పైన, మీ అడ్మినిస్ట్రేషన్ పైన ఇన్ఫర్మేషన్ లిటరసీ అనేది ఆ సామాన్యుడికి ప్రొవైడ్ చేస్తలేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ఎందుకు మాట్లాడతామే? నువ్వు గుడ్డి గుర్రాల పనులు తోంపిస్తేనే కదా మాకు ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ లిటరసీ ఉన్నదా మీ ప్రభుత్వం దగ్గర నుంచి? ఇగో ఇన్ని చేసినాం, గిన్ని చేసినాం, గన్ని కథమైనాయి. ఏమన్నా ఉన్నాయా? నువ్వు నిరుద్యోగులకు పంచాయతీ పెట్టుకున్నావా వచ్చినప్పటి నుంచి? జియో నంబర్ 29 మీద నీకు నిరుద్యోగులతో ప్రాబ్లం ఉండేనా? జియో నంబర్ 44 అయితే నువ్వు ప్రమాణ స్వీకారం చెయ్యంగానే ప్రాబ్లం ఉండేనా? బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో మాట్లాడిండే, దాని తర్వాత బల్మూరి వెంకటే మాటలు ఇచ్చిండే, తర్వాత వీటికి ఏమైనా కట్టడి కట్టిరానంటే ఏం కట్టడి కట్టకపోయి. సో వేర్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ లిటరసీ? అండ్ మోర్ ఓవర్ వెన్ యూ టాక్ అబౌట్ లోన్ ఏదైతే ఉంది కదా, మన రుణమాఫీ ఏదైతే ఉన్నది కదా రైతులది, ఆ రైతుల రుణమాఫీలో కూడా ఎన్నో టెస్టిమోనీస్ ఉన్నాయి రేవంత్ అన్న. అందులో నుంచే వచ్చిన కోపం అని అనుకోవచ్చు కదా. మీరు కడుపులో పెట్టుకునేంత ఓపిక ఉండాలి ముఖ్యమంత్రి అంటే. దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే, ఏజ్ అనేది చాలా క్రిటికల్ ఉంటుంది రేవంత్ అన్న. ఓల్డర్ పాపులేషన్ జనరల్గా ఇంటర్నెట్కి బాగా అడిక్ట్ అయి ఉండరు. వాళ్ళు ఇంటర్నెట్లో ఏం జరుగుతుందో మీకు అంతా తెలియదు. మన ప్రభుత్వం యొక్క వెబ్సైట్లకు పోయి మొత్తం చూసుకొని వాళ్ళు మాట్లాడాలంటే మాట్లాడకపోవచ్చు. వాళ్ళు ఇన్నది చూస్తారు, వాళ్ళకు చెప్పింది వింటారు, వాళ్ళకు కనిపించిందే అది నిజం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ అన్న. ఇది గుర్తుపెట్టుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఆ వృద్ధుడినైనా నేను అరెస్ట్ చేస్తా, వృద్ధుడిని కూడా తొక్కి పడదొప్తా, అది వేరే విషయం, అది స్క్రిప్టెడ్ ఉండొచ్చు. కాకపోతే వాస్తవమే కదా కొన్ని విషయాలు. బూతులు మాట్లాడడం అవాస్తవం, బూతులు అవాస్తవం అని అనగానే తప్పు, ఘోరాతి ఘోరమైన తప్పు. నేను నీకు భయపడి మాట్లాడతలేను, గంట కూడా ఫరక్ పడదు నాకు. నేను మీకు భయపడి మాట్లాడతలేను, నేను రాజ్యాంగబద్ధంగా ఉంటాను. నేను ఏదైనా భయపడితే నా దేశ రాజ్యాంగానికి భయపడతా, లా అండ్ ఆర్డర్కి భయపడతా. ఒక దాన్ని ఏమంటారు, నికాసైన కార్యకర్త లెక్క, లేకపోతే ఒక భారత పౌరుడు లెక్క నేను నా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటా. కోన్కిస్కా గొట్టం అందరికి ఎవరికి భయపడా నేను. అండ్ మోర్ ఓవర్ ముఖ్యమంత్రులకు నేను అసలే భయపడా. బికాస్ రాజ్యాంగ బద్ధంగా ఉన్నంతసేపు నాకేమవుతుంది? ఎవడేం కట్టలేడు, ఏం బీగలేడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ముసలోళ్ళు కూడా మిమ్మల్ని హైడ్రా అప్పుడు కూడా మిమ్మల్ని పొల్లు తిట్టిరు. హైడ్రా అప్పుడు కూడా అంటే మీ పరిపాలన పైన మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారా? లేకపోతే నేనే మొగోడిని, నేను నా మూతబరి చూపిస్తా అని చెప్పిన పోగడల కోతవా? ఇది మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇచ్చింది తెలంగాణ మీకు, మిమ్మల్ని నమ్మింది. కేసీఆర్ ఏదైతే వ్యతిరేకత ఉండేనో మీరు ఎన్కాష్ చేసిండ్రు. అట్లీస్ట్ మీరు ప్రజలు ఆ సెకండ్ కోసం నమ్మిచ్చిర్రు, మీకు మ్యాండేట్ ఇచ్చిర్రు రేవంత్ అన్న. మీరు వృద్ధులను కూడా లోపలేస్తానన్నబట్టే, తొక్కి పడదొప్తానన్నబట్టే, పేగులు మెడలేసుకుంటానన్నబట్టే. ఇది అసురులు మాట్లాడే మాట రేవంత్ అన్న, ఒక పాలకుడు మాట్లాడే మాటలు కాదు. పాలకుడు ప్రజలనే శిక్షిస్తాడా? ప్రజలే లేకపోతే నీ పాలకం ఏడకపోతుంది, పాలకూర పప్పు లెక్క. నువ్వు వృద్ధులకే సపోర్ట్ చేయాలని అంటున్నావు. ఒక చాణక్య నీతి చెప్తారు రేవంత్ అన్న, ఇది యాది పెట్టుకో, బోర్డు ప్రింట్అవుట్ చేసి పెద్దగా పెట్టుకోజరా. నేనన్న మాట కాదు,
మా ఆచార్య చాణక్యుడు చెప్పిన మాట, ధర్మస్య మూల్యం అర్థస్య, అర్థస్య మూల్యం రాజ్యస్య, రాజ్యస్య మూల్యం వినయస్య, వినయస్య మూల్యం వృద్ధసేవస్య. నీకు ధర్మం నిలబడాలంటే కొంచెమో గొప్పనో ధనం ఉండాలా, నీకు ధనం ఉండాలంటే నీకు రాజ్యం ఉండాలా, నువ్వు రాజ్యం ఎప్పుడు సంపాదిస్తావునంటే నీకు వినయస్వం ఉండాలా, కలుపుకోబోయే తత్వం ఉండాలా, కడుపులో పెట్టుకునే ఓపిక ఉండాలా. ఆ కడుపులో పెట్టుకునే ఓపిక ఎప్పుడు వస్తుంది తెలుసా? నిన్న కాక మొన్న పుట్టిన పిల్ల మీద నువ్వు ఎంత ప్రేమ చూపిస్తావో రేపో మాపో చచ్చిపోయే వృద్ధుడి మీద కూడా అంతే ప్రేమ ఆప్యాయత చూసినప్పుడు దేశం బాగుపడుతుంది. అప్పుడే రాజు వినయస్యంగా ఉంటాడు, వినయంగా ఉంటాడు. వినయంగా ఉంటేనే రాజ్యాధికారం వస్తుంది, రాజ్యాధికారం వస్తేనే ధనం వస్తుంది, ధనం ఉంటేనే ధర్మం నిలబడుతుంది. మీకు అంకితం చేస్తున్నా, పాటిస్తే పాటించు, లేకపోతే పాతాళానికి పెట్టుకో, ఎడబెట్టుకుంటావో ఇక మీ ఇష్టం. మీ కాంగ్రెస్ కార్యకర్తలు కుర్చీ మార్త పెట్టి ఎడబెట్టుకుంటారో పెట్టుకోరు. ఒక పొలిటికల్ ఫియర్ క్రియేట్ చేసుకుంటున్నావు రేవంత్ అన్న. సాటర్డే మీ స్పీచ్ ఇన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక పొలిటికల్ ఫియర్, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దీన్ని. ఈ ఐడెంటిటీ క్రైసిస్కి దూరం పో. ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఆర్ టు దట్ మ్యాటర్ పొలిటికల్ ఫియర్ ఏదైతుందో మీ పొలిటికల్ ఐడియాలజీతో వచ్చిందా, మీ కాంగ్రెస్ ఐడియాలజీతో వచ్చిందా, లేకపోతే మీకు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనిపిస్తుందా, అది మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. బట్ మీరు నలుగుట్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకోండి. బట్ ప్రజాక్షేత్రంలో మీరు ఉన్నప్పుడు మీ అడుగు అడుగు ప్రతి మాట ప్రజలకు అంకితం ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యూ స్పీక్ మిస్టర్ సీఎం. ఈ ఫియర్, భయం అనేది ఒక పొలిటికల్ బిహేవియర్కి కారణమవుతుంది. ఈ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ పొలిటికల్ పార్టిసిపేషన్, ఈ పొలిటికల్ పార్టిసిపేషన్లో పెద్ద క్రియేట్ చేస్తుంది ఇది. రేపు మీ కాంగ్రెస్లో ఉన్న ప్రత్యర్థులే మీ మీద లేస్తారు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. జర్నలిజంలో ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది రేవంత్ అన్న, జర్నలిజంలో ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉన్న ఎమోషన్ని నువ్వు ఎట్లా కంట్రోల్ చేసుకుంటావు అని అనేదే సబ్జెక్టు. జర్నలిస్టులు కూడా సెన్సేషనలిజం వైపు చూడకుండా ఈ ఎమోషన్స్ని ఎంత కంట్రోల్ చేయాలో అంతే కంట్రోల్ చేయాలి, రాజ్యాంగబద్ధంగానే పోవాలి. సెన్సేషన్ దొరుకుతుంది కదా అని చెప్పి ఎమోషన్ని నాశనం పట్టిస్తాననంటే, ఎమోషన్ని ఎంకరేజ్ చేసేద్దామనంటే కుదరదు. చిత్రగుప్తు కూడా ఎమోషన్స్ మీదనే నిలబడ్డది, ఇప్పటికీ మేము ఎమోషన్స్ మీదనే నిలబడుతున్నాం. కాకపోతే మా ఎమోషన్స్కి భారతీయత అనేది ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫ్రేమ్ ఉన్నది. ఆ ఫ్రేమ్కి బార్డర్ లైన్ ఏదైనా ఉన్నది అని అంటే భారత రాజ్యాంగం. నెగటివ్ ఎఫెక్ట్లు తీసుకొచ్చుడు కాదు, ఫియర్ ఇండెక్స్ని పెంచుడు కాదు. వాట్ యూ పర్సీవ్ నువ్వు చేస్తున్నావు అని అనుకుని అదే కరెక్ట్ అని అనుకుంటే కుదరదు. సోషల్ మీడియా అనేది పొలిటికల్ ఎక్స్పోజర్ తీస్తుంది బయటికి, బరాబర్ ఉంటుంది. సుప్రీంకోర్టే చెప్పింది రేవంత్ అన్న, మీ పరిపాలన ఎంత, మీ ప్రభుత్వం ఎంత. సుప్రీంకోర్టే చెప్పినాక మేమెందుకు వింటాం రేవంత్ అన్న. సో మీ పొలిటికల్ ఫియర్ ఆర్ టు దట్ మ్యాటర్ మీ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ని కొంచెం కంట్రోల్లో పెట్టుర్రు అని అంట. ప్రజలు మాట్లాడిరు, అసహనానికి ప్రజలు మాట్లాడతారు. సరే అది అసభ్యంగా లేదు, ఫైన్, అగ్రీడ్. మీరు చెప్పే తరికా కూడా చెప్పొచ్చు. పార్లమెంట్ అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మీరు చెప్పొచ్చు, బ్రదర్ గిట్లా అయింది, గిట్లా కథ నడుస్తుంది, మీరు గిట్లా మాట్లాడొద్దు. ముఖ్యమంత్రి స్థాయిగా నాకు కూడా కొన్ని ఉంటాయి. రుణమాఫీ చెప్పేటప్పుడు కండిషన్స్ అప్లై చెప్పలే, గట్లనే అసెంబ్లీలో కూడా కండిషన్స్ అప్లై చెప్పొచ్చు. రాజ్యాంగంలో గీగి ఉన్నాయి, నేను చట్టం తెస్తా, చట్టం నా చుట్టం, చట్టం తెచ్చినాక చుట్టం చేసుకున్నాక నేను ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తా. గట్లా కాదు భాష. చిత్రగుప్త ఏదైనా మాట్లాడింది తప్పైతే ఉత్కారేరి ఫ్రెండ్స్. మేము అబ్సల్యూట్ మళ్ళా కాన్స్టిట్యూషనల్ బద్ధంగా మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రికి కాన్స్టిట్యూషన్ గుర్తు చేస్తున్నాం. అండ్ వీఆర్ రిక్వెస్టింగ్, వై వీ షుడ్ రిక్వెస్ట్ సీఎం, హీ ఈజ్ బౌండ్ టు ఫాలో ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. రిక్వెస్ట్ ఎందుకు చేయాలి మేము ముఖ్యమంత్రి గారిని? రేవంత్ అన్న నేనేమంటున్నా అంటే మంచి ఫ్యూచర్ ఉన్నోడివి, చాలా చిన్న వయసులో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నావు, ప్రజలను శాసించే స్థాయికి ఎదిగినవు. ఎంత కష్టపడి ఉంటే ఈ పొజిషన్కి వచ్చినావో ఆలోచించుకో. ప్రకృతి విరుద్ధంగా పోతున్నావు, ప్రకృతి హీనుడివి కాకు. కాంగ్రెస్ హీన చరిత్ర మీ డిఎన్ఏనే. కాకపోతే మీరు కరెక్ట్గా ఉండుర్రి అని చెప్తున్నాను. ఎంతో కష్టపడి తీరి దాకా వచ్చినావు. వినయం, విధేయత, ప్రజల పక్షాన నిలబడే తత్వం, ప్రజలను కలుపుకోబోయే తత్వం, ప్రజల కష్టాలను కడుపులో పెట్టుకునే అంత ఓపిక కావాలి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.